భారతీయ సాంస్కృతిక చారిత్రక వైభవాన్ని చాటి చెప్పేలా త్రివిధ దళాల సైనిక సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజెప్పేలా ఢిల్లీలోని రాజ్పథ్లో దేశ 70వ గణతంత్ర దినోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆయుధ వ్యవస్థల ప్రదర్శనలు, సైనిక విన్యాసాలతో సాగిన పరేడ్ ఆహుతులను ఆకట్టుకుంది. దేశ ఆయుధ సంపత్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా going past the saluting base, the surface mine clearing system. सर्वत्र इज्जत ओ इकबाल, जिसका अर्थ सभी जगह. భారతీయ చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టేలా జాతిపిత మహాత్మాగాంధీ ప్రబోధించిన అహింసావాదాన్ని, మహిళా శక్తిని వివరించేలా सलामी मंच के सामने से अब गुजर रहा है नौसेना का मार्चिंग दस्ता. पूरी तरीके से मुस्तैद चौकस कमांडो, तीव्र चौकस कमांडो फॉर्मेशन led by company Havaldar Major Pratap. 70వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలోని రాజ్పథ్లో అంగరంగ వైభవంగా సాగాయి. ఈ వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ముఖ్య అతిథిగా హాజరుకాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవగౌడ, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. सर्द सुबह है, लेकिन यहाँ जोश और उत्साह ऊंचाइयां छूता हुआ. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా త్రివిధ దళాధిపతులు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం రాజ్పథ్కు చేరుకున్న ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు, ముఖ్య అతిథి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా దంపతులకు సాదర స్వాగతం పలికారు. అనంతరం జాతీయ గీతాలాపన మధ్య రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 90 నిమిషాల పాటు జరిగిన సైనిక కవాతు వీక్షకులను అలరించింది. The war cry of the regiment is Veer Madrasi Adikollu. తొంభై ఏళ్లకు పైబడిన నలుగురు మాజీ సైనికాధికారులు తొలిసారి గణతంత్ర పెరేడ్లో పాల్గొన్నారు. త్రివిధ దళాల విన్యాసాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. మేరా భారత్ మహాన్ అంటూ దేశ సైనిక శక్తి సామర్థ్యాలను యావత్ ప్రపంచానికి చాటారు. దేశ సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా పెరేడ్ సాగింది. M777 అమెరికన్ అల్ట్రాలైట్ హోవిట్జర్ సహా యుఎస్ నుంచి ఇటీవల కొనుగోలు చేసిన K9 వజ్ర సైనిక వ్యవస్థలను తొలిసారి ప్రదర్శించారు. दुश्मन के इरादा वाला लेफ्टिनेंट कर्नल जसराम सिंह, लेफ्टिनेंट कर्नल डी श्रीराम कुमार. दो मध्यम रेजिमेंट का आदर्श वाक्य. T-90 యుద్ధనౌక, బల్వే మిషన్ పికెట్, ట్రాన్స్పోర్ట్ శాటిలైట్ టెర్మినల్ సహా ఆకాశ ఆయుధ వ్యవస్థలను సైన్యం ప్రదర్శించింది. మహిళా శక్తిని చాటేలా ట్రాన్స్పోర్టబుల్ శాటిలైట్ టెర్మినల్లోని విభాగమైన యూనిట్ ఆఫ్ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్ మహిళా సిబ్బంది విన్యాసాల్లో పాల్గొన్నారు. పూర్తి మహిళలతో నిండిన అసోం రైఫిల్ విభాగం తొలిసారిగా పెరేడ్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. Over 90 years of age, and this is a first in history. Assam Rifles has an all-women contingent.
Perfect balance is the Major Ramesh A leads the formation. ప్రధానమంత్రి రాష్ట్రీయ బల్ పురస్కారాన్ని అందుకున్న 26 మంది చిన్నారులు ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణిస్తూ పెరెడ్లో కనువిందు చేశారు. పెరెడ్లో నౌకాదళం ప్రదర్శనలు సహా ద్విచక్ర వాహనాలపై సైన్యం చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 9 మోటార్ సైకిళ్లపై 33 మంది జవాన్లు చేసిన పిరమిడ్ విన్యాసం గణతంత్ర పెరేడ్లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. लगातार अभ्यास, धैर्य, संतुलन, साहस, जीवट और तीव्र बुद्धि का सामंजस्य है ये मोटरसाइकिल सवार। बिजली की मचल मचल रह रही है राष्ट्रपिता का स्वाभिमान, ये राष्ट्रपिता का स्वाभिमान, ये जताते हुए कि जब जब बात भारत माता की आती है, इसकी 125 करोड़ The Daredevils, breathtaking formations.